హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు ఉల్లాకు బీరకాయ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. నాకైతే చాలా ఇష్టం అనమాట. బీరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. వారంలో 1-2 సార్లు అయినా ఖచ్చితంగా తీసుకోవాలి. హెల్త్కి చాలా మంచిది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదన్నమాట. ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, అందుకని. అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా చెక్కునంతా కూడా తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే పొట్టుని మరీ ఎక్కువగా తీయకుండా లైట్గా తీసుకోవాలి. అలాగే ఒక 5 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. ఇవన్నీ కూడా చిన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఉల్లికాడలను అయితే చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఉల్లాకు ఇంత అంత అని ఏముండదండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట ఉల్లికాడలు కూడా. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ వైట్ రైస్లోకి బాగుంటుంది. అలాగే చపాతీతో కూడా చాలా చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలోకి, మామూలు గోధుమ పిండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను వేసుకోవాలి. ఉల్లికాడలు కూడా అన్నీ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని ఇందులోకి టమాటాను కూడా యాడ్ చేసుకున్నారంటే టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనము బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటా ముక్కలన్నీ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నారంటే ఈ టమాటా మనకి మెత్తగా మ్యాష్ అయిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. అందుకని ఇలా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకున్నారంటే మనకు టమాటా మెత్తగా మ్యాష్ అయిపోతుందండి. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి.
మంచిగా కలిపేసుకోవాలి కిందికి మీదికి. ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకున్నారంటే బీరకాయ కూడా మనకు కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి సరిపడినంత కారం అలాగే ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని, మనం ఆల్రెడీ 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేయకపోయినా మనకు బీరకాయ మెత్తగానే ఉడికిపోతుంది. కానీ మనము అన్నంలో కలుపుకొని తినడానికి కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. చూడండి, ఇలా ఒక హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేశాను నేను. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం ఏది పట్టినా కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మూత పెట్టేసి దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీని ఒక 10 మినిట్స్ పాటు మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలిపేసుకొని చూడండి, ఉప్పు కారాలు ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఉప్పు తక్కువగా ఉందండి, అందుకని ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. పులుపు వేస్తాం కాబట్టి ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది, చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలో ఒకసారి చూసుకొని, మరి ఇంత వాటరీగా వద్దు అనుకుంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా కొంచెం డ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక చివరిగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని చివరిగా ఒక 2-3 వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. బీరకాయ టమాటా కర్రీలో చివరిలో ఒక 2-3 వెల్లుల్లిలను కచ్చా పచ్చాగా మ్యాష్ చేసుకొని వేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. టమాటా కర్రీలో వేసుకున్నా బాగుంటుంది, ప్లెయిన్ టమాటా కర్రీ, లేదంటే ఇలా బీరకాయ టమాటా కర్రీ, ఇలా టమాటా ఎక్కువగా వేసిన కాంబినేషన్లో ఇలా వెల్లుల్లి వేసుకుంటే
కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 2-3 వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని అంతా కర్రీలో వేసుకొని అంతా బాగా కలిపేసుకొని చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా వేరే ఏ కర్రీ కూడా అవసరం లేదన్నమాట. ఇది ఉంటే ఈ కర్రీతోటే ఎంత అన్నమైనా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో తప్పకుండా ఇలా తయారు చేసుకోండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఇలా పెట్టేశారంటే వాళ్ళు కూడా తినేస్తారు ఇష్టంగా. పుల్ల పుల్లగా బాగుంటుంది. అలాగే పాడవ్వదు కూడా అండి అన్నంలో కలిపి పెట్టేసిన, ఎందుకంటే పులుపు వేసాం కాబట్టి. మా ఇంట్లో వాళ్ళందరికైతే ఇలా బీరకాయ టమాటా కాంబినేషన్ చాలా ఇష్టం అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.